పట్టుమని 25 ఏళ్లు కూడా లేవు. అంతలోనే వివాహము, ఆ తర్వాత పెళ్ళైన 4 నెలలకే భార్యను కడతీర్చినటువంటి వైనం. వీటన్నిటికీ కారణం ఏంటి? కేవలం అక్రమ సంబంధాలు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నటువంటి విషయాలు చూస్తే గుండె పగిలేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కమిట్మెంట్ లేకపోవడము, అంటే భార్యాభర్తల బంధానికి విలువ లేకపోవడం అనేది కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలకు చెందినటువంటి వీరారం గ్రామము బాల్యం తండాకు చెందినటువంటి బాదావత్ గౌతమి తను పెళ్ళైనటువంటి 4 నెలలకే విగత జీవిగా మారింది. ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితుల మధ్య తను చనిపోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి వాళ్ళ తండ్రి అలాగే తల్లి తన కన్న బిడ్డ విగత జీవిగా మారడాన్ని చూసి కూడా తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ వరంగల్ ఎంజీఎంలో కూడా పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తట్టుకోలేని ఆవేదన. కన్న కూతురు కూడా విగత జీవిగా మారడంతో ఎట్లాంటి హృదయ విదారకమైనటువంటి రోదనలో ఉన్నారు. ఒక్కసారి ఏం జరిగిందో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ బంధువులు కూడా తీవ్రమైనటువంటి వేదనతో ఉన్నారు. ప్రస్తుతానికైతే గణేష్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. తను పెళ్ళైన 4 నెలలకే ఎట్లాంటి పరిస్థితుల మధ్య చనిపోవాల్సి వచ్చింది మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ వాళ్ళ తండ్రి అశోక్ ఉన్నాడు. అశోక్, ఏం జరిగింది అసలు? మీ ఏం జరిగింది? ఏం జరిగింది? 3 నెలల కింద పెళ్ళైంది సార్. మంచిగా ఆయన చేసుకున్నారు. నలుగురు సమాజంలో 25 లక్షలు కట్నం చేసిర్రు. గుంటన్నర ప్లాట్ ఇచ్చిన, మంచి నివారణ చేసిన, మొత్తం బంగారం పెట్టిన 25 లక్షలది. ఏమంటే డబ్బులు మొత్తం ఇచ్చేసిన. ఏం లేకుండా నా ఒకటే బిడ్డ, నాకు కొడుకు బిడ్డ, నా కొడుకు నేను జీతం ఉండి కూలి చేసి నా కొడుకు నేను సంపాదించుకుంటా. నా ఒకటే బిడ్డ అని మంచి సంతోషం పెళ్లి చేసిన. కానీ ఈ విషయం ఆయన టార్చర్ పెట్టేది మాకు చెప్పలేదు సార్. చెప్పకపోయేసరికి మా ఊరు పెద్ద మనిషి అడిగితే నేను మూడో నాడు నిద్ర నుంచి నా భార్యని టార్చర్ పెడుతున్నా, రోజు కొడుతున్నా. నేను ఆ పెళ్లి వద్దంటే మా అమ్మ నాయన కలిసి నాకు గుంజుకొచ్చి నాకు పెళ్లి చేసిరని ఈరోజు చెప్తుండ్రు. మాకు అప్పుడు దాకా మాకు తెలియదు. నా బిడ్డ ఇచ్చింది దాకా మాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాయనకు తెలుసట. అయితే మా ఊరు పెద్ద మనిషి చెప్తే అమ్మాయి పేరు ఏదో ఉంది, అమ్మాయి పేరు కాదు అంజలి, అమ్మాయి పేరు అజ్మేర్ అంజలి అట. ఆయన ఒప్పుకుండు ఈరోజు. నేను అజ్మేర్ అంజలికి నేను ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయిని చేసుకుంటా. నేను ఆ అమ్మాయి మాట్లాడిందట ఫోన్లో. ఆమెకు చంపేస్తే నేను నీకు పెళ్లి చేసుకుంటా అని మాట్లాడిరట. ఇవన్నీ టార్చర్లు నా బిడ్డకు రోజు టార్చర్లు పెడుతున్నా. నా బిడ్డ మా అమ్మ నాయనకి ఏం చెప్పాలని ఒక్కరోజు కూడా నా బిడ్డ ఫోన్ ద్వారా కూడా నా బిడ్డ మాకు చెప్పలే. మా బిడ్డ మొన్న ఆదివారం తీసి పండుగ చేసినాం, మంచిగా వచ్చిర్రు. తీసి పండుగ చేస్తే మా భార్య ఫోన్ చేసింది, అమ్మ ఉంగరం పెడతా అంటేనే వస్తా అంటున్నా మీ అల్లుడు అని చెప్పింది నా బిడ్డ. అయితే బిడ్డ నా పరిస్థితి బాగలే, నాకు రొప్పి రోగాలు జ్వరాలతో మేము ఉన్నాం. ఇప్పుడు ఏ పంట పండింది బిడ్డ, మేము తర్వాత పంట పడినప్పుడు మేము ఇప్పిస్తాం, మీరు రారి అని చెప్పేసరికి వాళ్ళు నా బిడ్డను తీసుకొని ఆడ ఏ మాటలు చెప్పిండో, ఎన్ని టార్చర్ పెట్టి తీసుకొస్తుండో మాకు తెలియలే. నా బిడ్డను తీసుకొచ్చారు, మంచిగా ఉండ్రు, మంచిగా చేసారు. నా కొడుకు బరిపడ బంగ్లాలో చదువుకుంటుండు. ఆయన తీసుకురాని నా కొడుకు పంపితే వాళ్ళ ఆడ టీచరు ఆడ పంపకపోయేసరికి బాగా పంపలేదంటే నేను ఆడ మటన్ కోస్తున్నా. మటన్ కోసారి నేను మళ్ళీ మటన్ కోసి ఇంట్లో పెట్టి మళ్ళీ నేను నా కొడుకు దగ్గర నేను మళ్ళీ ఉరికేసారి నా బిడ్డ వచ్చింది మేడం, పంపండి మేడం అంటే నేను బదిలాడి నా బిడ్డని నా కొడుకుని తీసుకొచ్చిన. ఆదివారం అయిపోయింది. ఆయన ఆ రోజు డ్యాన్స్ గిట్ట వేసిర్రు, మంచిగా ఉన్నారు. తెల్లారి సోమవారం మళ్ళీ ఉండిపోయారు. మళ్ళీ మాసం ఉంటే మళ్ళీ తెల్లారి సాయంత్రం దాకా ఆడనే ఉన్నారు. మంగళవారం పోతా అంటే మంగళవారం మేము పంపకపోయేసరికి బుధవారం పోతాను నాయన అని చెప్పారు. వాళ్ళ అమ్మతో చెప్తున్నారు. అయితే బుధవారం పోతున్నారు, ఎక్కడ పోతున్నారు అంటే ఇంటి వరంగల్ పోతారని చెప్పినట. నేను పొద్దున్న లేచి మందు కొట్టి దానిపోయినా. మందు కొట్టి వస్తారికే బిడ్డ చదువుకుంది, వాళ్ళకి బస్సు ఎక్కిచ్చిరా, ఇటు బస్సు రావట్లే. చిన్నెమ్మల ఎక్స్ రోడ్ దగ్గర నేను బస్సు ఎక్కియాలి. అయితే ఎటు పోతా అంటారు. నా బిడ్డ వీళ్ళతో మా భార్యతో ఏమన్నా మహబాద్ పోతారట, ఇది ఏంది లేబర్ కార్డు తీపియాలని నీ బిడ్డ నా బిడ్డ నాతో చెప్తుంది. అశోక్ నీతో భయపడి అని నా భార్య నాతో చెప్పింది. లేబర్ కార్డు నా బిడ్డకి ఎందుకు ఇప్పుడు అవసరం వచ్చిందే, మనమే చేపియలే. ఇప్పుడే మనకు లేబర్ కార్డు అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ బతుకు ఆడిపోతురు కదా చేసుకొని. ఇప్పుడు లేబర్ కార్డు వద్దని నేను చెప్తే నీతో భయపడుతున్నాను వాళ్ళు చెప్పట్లే. పోనీ అని నేను ఆ రోజు 600 రూపాయలు నాకు కూలి డబ్బులు వచ్చినాయి. ఛార్జీకి ఇవ్వా అని అనేసరికి నేను 500 రూపాయలు ఇచ్చేసరికి ఎక్స్ రోడ్ దగ్గర పోయి బస్ ఎక్కించిన. వచ్చేసిన వాళ్ళు మబ్బాజ్ వెళ్ళిపోయి లేబర్ కార్డు తెప్పించినట నా బిడ్డ పేరు మీద. మళ్ళీ అక్కడి నుంచి
మళ్ళీ మా ఇంటికాడ నుంచి మంచినే పోయిండు. మళ్ళీ మొబ్బాద్ మళ్ళీ అవన్నీ మంచిగా తీపిచ్చిండు. నా బిడ్డను నమ్మించి తీపిచ్చి మళ్ళీ మరిపడ బంగ్లా మళ్ళీ రిటర్న్ వచ్చిండు, వరంగల్ రాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మా బిడ్డ మా భార్య ఫోన్ చేసింది, మా భార్య నెంబర్కి ఫోన్ చేసింది. అమ్మ మళ్ళీ మామకు బాగా జ్వరం వస్తుంది, ఆయన మాట్లాడట్లే, మా బిడ్డ మాట్లాడుతుంది. బిడ్డ జ్వరం వస్తే మళ్ళీ నా ఇంటికి తీసుకురా, ఇక్కడికి వచ్చాయి నేను సూదులు గిట్ట వేపిస్తా అంటే మేము మా ఇంటికే పోతా అంటుండు మామ నా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ తెల్లారి బుధవారం బేస్తారం మా బిడ్డకు ఆ రోజు నేను మందు కొట్టడానికి పోయాను. ఆ రోజు నేను బేస్తారం నాడు నేను మందు కొట్టడానికి పోయినా. అయితే నాకు 3 గంటలకు 2 గంటలకు 1 గంటకు నాకు మందు అయిపోయింది. అయితే నా బిడ్డతో మాట్లాడాలని నేను మా బిడ్డ ఫోన్ చేసిన. ఫోన్ బిజీ వస్తుంది నా బిడ్డది. నా బిడ్డ ఫోన్ నేను ఒకసారి చేస్తే నా బిడ్డ నాకు రిటర్న్ చేస్తుంది అని నేను అనుకున్నా. 10 సార్లు చేసిన 10 సార్లు బిజీ వస్తుంది నా బిడ్డ ఫోనే. ఇక ఆయన ఫోన్ నేను చేయలే. ఇప్పుడు నా బిడ్డ ఫోన్ వచ్చిన కానీ ఆమెకి ఇప్పించిన కానీ మా బిడ్డకి కాల్ మాట్లాడుతున్నా. అయితే మళ్ళీ తర్వాత నేను మళ్ళీ 10 సార్లు చేసిన తర్వాత ఆయన చేసిండు. ఏం బావంటే నా బిడ్డ ఆడుందా అంటే బంగ్లా పోయింది అన్నాడు. అంతే మాట. నేను ఎమ్మడే కట్ చేసిన. అయితే వాళ్ళ నాయన ఫోన్ చేసిన. వాళ్ళ నాయన నెంబర్కి ఫోన్ చేసేసరికి బిడ్డ మా బిడ్డ ఎత్తింది. బిడ్డ ఆడున్నావు అంటే నేను బంగ్లా దగ్గర ఎందుకు వచ్చినావు బిడ్డ అని నేను అన్నా. బంగ్లా దగ్గర నేను ఎందుకు వచ్చినావు అంటే నేను ఊరియా కట్ట పిండి కట్ట తీసుకురాని వచ్చినా నాయన అన్నది. పిండి కట్ట నువ్వు మొగనివా, నువ్వు మొగ మనిషివా, నువ్వు వచ్చేదానికి దేనికి బిడ్డ నీకు పిండి కట్ట అంటే ఊరియా దొరకట్లే, ఊరియా కోసం వచ్చేది. ఊరియా కోసం వస్తే మొగ మనిషి నీకు అరెకరం పొలం ఉంది, అరెకరాని పొలానికి ఒక ఊరియా కట్ట దొరికితే తీసుకొస్తాడు, నువ్వు ఎందుకు వచ్చిన బిడ్డ నేను బాగా మా బిడ్డకు కోపంలో తిట్టేసిన. అంతలో నేను మళ్ళీ ఇంటికాడ వచ్చి నా భార్య ఇంటికాడ వచ్చేసిన పనికి పోయి నా భార్యని తిట్టినా, మా భార్యని కూడా కొడదాని పోయినా. ఏంది మన సంప్రదాయం, వాడే ఫోన్లో బిజీ మాట్లాడుతుండు. ఈ అన్ని నా బిడ్డ ఫోన్ కూడా ఆయన దగ్గర బిజీ, ఆయన ఫోన్ వాడకగా నా బిడ్డ ఫోన్ తీసుకొని నా బిడ్డ నెంబర్ ఫోన్ బిజీ ఎందుకు రావాలి అని నేను మా భార్యకి తిట్టేసరికి నేను అడుగుతా ఆశ కానీ నా భార్య నోరు ముత్తింది. అంతేనే మళ్ళీ నేను మా భార్య మాట్లాడలే. మళ్ళీ నా బిడ్డకి ఎన్ని చేసిన మళ్ళీ 8 గంటలకు కాల్ చేసిన వాళ్ళ మామ చెల్లుకే, ఈ నెంబర్కి చేయలే. అయితే వాళ్ళ మామ ఎత్తిన తర్వాత మామ ఏమైంది బుజ్జి పాప ఆడుందంటే ఇప్పుడే వచ్చి గణేష్ తీసుకుపోయిండండి. గణేష్ తీసుకుపోయింది. ఇప్పుడు పొద్దున వచ్చి దింపిపోయిండు, ఇప్పుడు వచ్చి తీసుకుపోవడం ఏంటి, ఆయన ఇంటికాడ ఉండటం ఏంది, నా బిడ్డ పోవటం ఏంది అని నేను అడిగేసరికి అక్కడ నుంచి ట్రీట్మెంట్ మా భార్య ఆగంటే మళ్ళీ నలుగురు నవ్వుతారు అని అనేసరికి నేను ఆగేసరికి ఇక వాళ్ళు శుక్రవారం వరంగల్కి వచ్చేసి శుక్రవారం వరంగల్ వచ్చేసరికి ఆయన జనం వస్తుంది ఇది వస్తుంది అని మా బిడ్డకు అన్నీ నటాయిస్తుండు. మా బిడ్డ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ జొన్న రొట్టెలు చేసి ఏం చేసిన బిడ్డ అని మా భార్య అడిగితే అమ్మ జొన్న రొట్టెలు చేస్తున్నా, మామ జ్వరం వస్తుంది కదా ఏం తినేటాడు అంటే మధ్యాహ్నం పొద్దున చేసి 2 రొట్టెలు తిన్నాడు అమ్మ అని అన్నది నా బిడ్డ అట. అయితే సర్లే మంచిగా ఉండరు అంటే ఆటో తీసినంటే తీయలేదని ఇట్నే నా బిడ్డ ఇక మా భార్య వాళ్ళే మాట్లాడుకుంటారు. అయితే శనివారం సాయంత్రం మధ్యాహ్నం ఫోన్ చేసింది నాకు. మన శనివారం ఫోన్ చేస్తే నేను మందు కొడతాను పోతే నా ఫోను దబ్బు నేను మందు కొడతాను పంపు సౌండ్ నేనేం పడదు. అయితే తర్వాత చూస్తే నా బిడ్డ కాలు ఉంటే నాయన ఆడున్నాడు నేను మందు కొడుతున్నాను బిడ్డ అంటే అమ్మాయి ఆడుంటే అమ్మ చిలకలు ఉంది అమ్మ కాలు ఫోన్ చేయను. ఇక అమ్మ తల్లి బిడ్డ వాళ్ళు మాట్లాడుకోరు. తర్వాత సాయంత్రం వచ్చిన నేను స్నానం చేసుకున్నా, మా భార్య కూడా స్నానం చేసుకుంది. ఇక నేను కొంచెం పని చేసి వచ్చేసరికి కళ్ళు తాగి వస్తా. అయితే నేను కళ్ళు పోతున్నా, బిడ్డతో మాట్లాడు మనం రేపు మేము మా భార్య మేము ఇద్దరం అనుకున్నాం అంటే పురి వీరన్న భద్రస్వామి దగ్గర మా ముక్కుబడి ఉంది. అయితే మనం రేపు పోదాం అని నా భార్యతో మేము మాట్లాడి ఒక బిడ్డ గిట్ట వస్తే ఒకసారి కనుక్కో అని మా భార్యకి చెప్పేసరికి నేను వచ్చేసరికి 8 అయింది. 8 నా భార్యని మాట్లాడినా, బిడ్డకు ఫోన్ చేసినవా అని అన్న. చేసిన వాళ్ళు కూడా రేపు దేవుని దగ్గర వస్తా అని చెప్పింది బిడ్డ. కలిసిపోదాం అని వాళ్ళు ట్రైన్కి వస్తా అన్నారు. మనం ఇట్లా పోదాం అనేసరికి సర్లే మంచిదే అందరూ కలిసిపోదాం, మనకు కూడా ఇంట్లో బాధలు ఉన్నాయి, సరే మనం మొక్కుబడి వెళ్తుంది అని ఇదే మాట సార్. మాకు ఆ 8 గంటల మా భార్య 7:30కు 8 గంటల మాట్లాడిందే నా బిడ్డ. అప్పటి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఏది రాలే. ఇన్ఫర్మేషన్ రాకపోతే మేము తెల్లారిగట్ట 6 గంటలకు ఒక రైతు వచ్చి నాకు లేపిండు. అప్పుడు దాకా నాకు లేవలే. రైతు వచ్చి లేపేసరికి ఆ రైతుకు సమానం చెప్పి నేను ఆయన వెళ్ళగొట్టేసరికి నేను దెబ్బ ఆకిలి ఊడుస్తున్నా. ఇప్పుడు మా భార్య పరిస్థితి బాగాలేదు కాబట్టి నేనే ఊడుస్తున్నా. నేను ఊడుసరికి మా భార్య నీళ్ళు ఆమె సానుపు చల్లుతుంది. ఫోన్ వచ్చింది. ఫోన్ ఎవరు మా బామ్మడిది ఫోన్ చేస్తే మా భార్య ఎత్తింది. మా భార్య ఎత్తేసరికి మా ఇంటి పక్కన మధు ఉండు. ఆయనకి అంటేసరికి ఎందుకు మాతో చెప్పాలి అని మా భార్య అన్నది. అశోక్ ఇగో నువ్వు ఫోను మధు కాట ఇయ్యాట
అని మా భార్య అన్నది. ఎందుకు అంటే ఇక ఏం మాట్లాడతారో మన కానీ చెప్తే ఇక నేను కూడా ఆ పిల్లగానికి ఇచ్చేసి ఎవరి ఫోన్లోకి వెళ్ళి వచ్చింది అది? నా నా నా- నా ఫోన్ నీ ఫోన్కి ఎవరి ఫోన్లోకి వెళ్ళి వచ్చింది ఫోన్? ఇలా నెంబర్తో ఇలా నెంబర్ అయితే ఇలా నెంబర్తో మాకు చేస్తే వాళ్ళు ఏం మాట్లాడేది నాకు వినపడట్లేదు తెలియట్లేదు. మా పని మేమేం చేసుకుంటాం, మేము ఆకిలి ఊక్కుంటున్నాం, ఆమె సానుపు చల్లుకుంటుంది, మా పని మేము చేసుకుంటున్నాం. ఇది మా ఇంటి పిల్ల మా మధు అబ్బాయి వాళ్ళమ్మ ఒకేసారి ఏడ్చింది. ఏడ్చి ఈ పిల్లగాడు ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో తలుపు పెట్టేసిండు. అని ఏమైంది మనిషి వలన మన ఊర్లో పెద్ద మనిషి వలన చచ్చిపోయిందా మా అత్తోళ్ళ ఇంట్లో అని మాకు భయం అవుతుంది. ఇంకా మా భార్య అన్నదిగా అసుంట పోయి రాపు అంటే వాళ్ళది ఏముందో ఆగు మనకేంది అని నేను అట్నే ఆగుతున్నా. కానీ పోయి రాపోలే అది నేనే పోతా అంటే మళ్ళీ పోతే ఆయాసం ఎక్కువ వస్తుంది. మళ్ళీ నేనే పోయేసరికి ఆ పిల్లగాడు అవతల ఉండు గోడ అవతల. అయితే ఏమైంది మధు అంటే చెప్పండి ఏమైంది చెప్పరాదురా అంటే నీ బిడ్డ బాగలేదా అని అప్పుడు చెప్పారు. చనిపోయిన విషయం కూడా మాకు చెప్పలే. అక్కడ చనిపోయిన 3 గంటల నైటే 2 గంటల నైట్ శనివారం నైటే అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి చంపేసారు. మంచిగా కూర్చోరు ఎవరి జాగాలు వాళ్ళు సొమ్ము 25 తులాల బంగారం కూడా నేను మా కట్నం డబ్బులు కూడా ఇచ్చి మొత్తం బంగారం కూడా అమ్మాయికి మొత్తం నా బిడ్డ మీద బంగారం మొత్తం తీసి అమ్మాయికి ఇచ్చేసి పంపించి అమ్మాయికి వాళ్ళ ఇప్పుడు నేను లవ్ రిలేషన్ పెట్టుకున్నాము. కానీ అంజలి అజ్మేర్ అంజలి అంజలికి ఆ బంగారం గోల్డ్తో సహా అన్నీ ఇచ్చేసిండు. నా బిడ్డకు చనిపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇన్ఫర్మేషన్ చెప్పకుండా వాళ్ళ పక్కల వాళ్ళ అన్నుండు వాళ్ళ అన్నను లేపి వాళ్ళ అన్నని మళ్ళీ తర్వాత చిన్నలాగా బావ అవుతాడు ఇంకో అబ్బాయి వాళ్ళ బావని ఫోన్ ఒలిసిట్లో ఉంటాడు. ఆయన సూపర్వైజర్గా చేస్తాడు. వాళ్ళకు పిలిపించుకొని ఇక్కడ తీసుకొచ్చిర్రు. నా బిడ్డ చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు. అప్పుడు దాకా మాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే మాకు ఎంజీలో తీసుకొచ్చిన తర్వాతనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఎట్లా చంపారు అనుకుంటే ఏమన్నా మందు తాగించారా లేకపోతే ఊరా లేకపోతే ఏం చేశారు అనుకుంటున్నారు మీరు? చెద్దరు దుప్పటేసి మా బిడ్డ పండుకున్న టయానికి చూసి మంచిగా మధ్యరాత్రి ఏం మందు పోసిండో ఏందో తెలియదు నా భార్యకు నా బిడ్డకు. ఇప్పుడు ట్రీట్మెంట్లో ఏదైనా జరుగుతుంది. ఆ దుప్పటి వేసుకొని అది మెత్త కప్పి చంపేసిండు. ఆ ప్రాణం ఆడక నా బిడ్డ ఊపిరి ఆడక ప్యాస్ కూడా పోసి ఉంది ఆడ. ప్రాణం పోయిన తర్వాత అప్పుడు దాకా చచ్చి మా బిడ్డ అప్పటికే నల్లగా అయిపోయింది. ఎవరెవరు ఉన్నారంటారు దీంట్లో? అంజలి ఇప్పుడు ఆమె చేసుకుని లేరు ఇవ్వలే అంటే వాళ్ళ ప్రియురాలు ఇతను అబ్బాయి చంపినట్టు. నాకు న్యాయం చేయండి. నాకు 6 గంటలకు వచ్చిన నిన్న 6 గంటలకు వచ్చిన మేము మా ఊరు కాదు ఏం కాదు మాకు ఏం తెలియదు. నా బిడ్డకు వచ్చిన బాధ వేరే బిడ్డకు రావద్దు. ఈయనకు తట్టిన శిక్షలు అసలు ఉరి శిక్ష పడాలి అని న్యాయం చేయాలని చెప్తున్నా. దయచేసి లేకపోతే మాకు బయట వదిలిపెట్టండి. మేమేం చేసుకుంటాం నా బిడ్డతో సహకారం మేము చేపించి పంపిస్తాం. ఏరే కూతురుకి ఏరే అమ్మాయికి ఏరే ఆడపడుచుకు రానివద్దు. దయచేసి చెప్తున్నా మాకు న్యాయం చేయాలి. న్యాయం చేస్తున్నా. ప్రధానమంత్రికి కూడా 10,000 నమస్కారం. ఏ ఆడపిల్లకి ఆడ కూతురు కూడా చేయవద్దు స్వామి. రేవంత్ రెడ్డి ద్వారా నీకు 10,000 నమస్కారం. నేను మీడియా ధరలు మాట్లాడుతున్నా. నా బిడ్డ వచ్చిన న్యాయం ఏ ఆడపిల్లకి రానివద్దు. తగిన చర్యలు తీసుకోవాలి. నాకు న్యాయం చేయండి. 10,000. ఇంత దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక అమ్మాయితోటి వివాహేతర సంబంధం పెట్టుకొని అంటే వీళ్ళు మాత్రము తన బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి 25 తులాల బంగారంతో పాటు డబ్బులు ఇచ్చి భూమి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తను వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని కూడా కట్టుకున్న భార్యను కడతీర్చారంటే అంటే ముందు అందరికీ తెలుసు. కానీ అది వీళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసి ఒక అమ్మాయి జీవితాన్ని కూడా నిండు జీవితాన్ని నాశనం చేసినట్టు ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు చెప్తుంటే కనిపిస్తుంది. వాళ్ళ తల్లి మాత్రం ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమ పెంచుకొని ఆ తల్లిని ఆ బిడ్డను కూడా ఒక అయ్య చేతిలో పెట్టి మంచిగా సంతోషంగా ఉందామని చెప్పి అనుకుంటున్నారు. కానీ పెళ్ళైనటువంటి 3 నెలల్లోపే ఆ బిడ్డ కూడా విగతజీవిగా మారడం కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒక అరణ్య రోదనగా వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. వాళ్ళ తల్లి ఏం చెప్తావో చూద్దాం ఒక్కసారి. ఇప్పటి వరకు అమ్మ మీ బిడ్డను ఇంత మీరు పెళ్లి చేసే ముందు ఇట్లా లవ్ మ్యారేజ్ అని చెప్పి లవ్ చేసిందని చెప్పంటారు కదా, మీకేం చెప్పలేదు వాళ్ళు? 4 సంవత్సరం నుంచి పప్పన్నం తిన్నావు కానీ నాకు అనుమానం వచ్చి నేను ఇయ్యానన్నా. నువ్వు నాకు నచ్చలే నేను ఇయ్యాను అని అన్నా. కానీ
అంటే వాళ్ళే వచ్చిరా సంబంధానికి? వచ్చిర్రు 4 సార్లు వచ్చిర్రు సార్. నా కాళ్ళలో పడ్డాడు సార్. నీ తమ్ముడు పిల్లగాడు వచ్చిండు సార్. ఇక మా చిన్నమ్మని తీసుకొని వచ్చిండు సార్. అడుగు ఇప్పుడు నీ తమ్ముడు అనుకో అక్క అని అన్నాడు సార్. నా తోడా పుట్టిన తమ్ముడు కాదు, నువ్వు ఎవలో, నాకు తోడా పుట్టిన మా అన్న ఒక్కడే ఉన్నాడు అని చెప్పినా నేను. అయినా కూడా నువ్వు నమ్మేలే. నేను నీ దగ్గర అన్నం కూడా పెట్టలే ఆయనకు. అట్నే 2 రోజులు ఉండి మా చిన్నమ్మకు తీసుకుపోయిండు ఆయన. అయినా నేను ఇయ్యను అని చెప్తే ఇక ఈ పిల్లతోని మాట్లాడిచిండు మా ఆయనకు. మాయా మాటలు చెప్పిర్రు. వీళ్ళిద్దరు మాయా మాటలు ఏమనుకున్నారో నాకు తెలియదు సార్. నేను ఇయ్యను, నేను మందు తాగి కూడా మీ దగ్గర తండేనా? లేదు సార్, వేరే తండ. వాళ్ళది మాకు 50 రూపాయలు ఛార్జ్ సార్. నేను మందు తాగి నా చస్తా. కానీ నా బిడ్డని ఆడైతే ఇయ్యను. నేను నా బిడ్డ అన్ని గంట బరువు ఉంటేనే మేము ఇద్దరం చేస్తాం. నువ్వు సాధన అంటే నేను దేవుని దగ్గర పోయినా నా గుడిలో కూర్చొని నా బిడ్డ నేను సాదుకుంటా. కానీ నేను అక్కడ మాత్రం ఇవ్వద్దని చెప్పిన సార్. ఏమనుకున్నారో ఏం చేసిరో సార్ నాకు తెలియదు సార్. సరే అనుకొని నేను ఒప్పుకున్నా సార్. 3 నెలలు అయింది సార్ పెళ్ళి. సరే నాకు తమ్ముడే నా కొడుకు అనుకున్నా నా బిడ్డతో వచ్చినప్పుడు. సరే అనుకొని నేను 3 నెలల తర్వాత నేను ఒప్పుకొని 3 నెలలు అయింది సార్ పెళ్లి చేసి. 25 లక్షలు కట్నం ఇచ్చినా సార్. గుంటన్నర ప్లాట్ ఇచ్చినా సార్. నీకు ఇల్లు కట్టిస్తా, నేను జీతం ఉంటేనా నీకు ఇల్లు కట్టిస్తాను, సంతోషంగా ఉంటానని చెప్పినా సార్. ఇంత కట్నం ఇచ్చినా ఏం చేస్తాడు పిల్లగాడు? ఆటో తోలుతాడు సార్. ఆటో తోలడానికి 25 లక్షల కట్నము, గుండా భూములు, ఇంత బంగారం అంతా ఏం చూసి ఇచ్చానమ్మా? అలా ఉంది సార్. ఎక్కువ కూడా ఏం లేదు. ఒక్కడే కొడుకు, చెల్లెలేరు, తమ్ముళ్ళు లేరు అని ఒక బిడ్డ మంచిగా బతుకుతుంది అనుకున్నా సార్. మా వాళ్ళే సార్, మా ఫ్యామిలీ సార్. ఎవరి ఫ్యామిలీ కూడా కాదు, కొత్త లెవెల్ కూడా కాదు సార్. మా వాళ్ళకి నమ్మి నేను ఇచ్చిన సార్. మా అమ్మ చనిపోయింది, మా చిన్నమ్మ ఉంది సార్. మా చిన్నమ్మకు చూసి నేను ఇచ్చిన సార్. నాకేం న్యాయం చెప్తారా సార్? అంజలి నేను ఇష్టపడ్డాను నిన్న చెప్పిండు. ఇంత ముందు నాకైతే ఎప్పుడు చెప్పిండు అది? నిన్న పోలీస్ స్టేషన్లో కొడితే ఎట్లా చనిపోయిందని నేను కూడా ఇట్లా కాళ్ళలో బడి ఏడ్చిన సార్. అక్క ఎట్లా చచ్చిందో నాకైతే తెలియదు. బయట పోసుకుంది అయితేనే తెలిసింది. నేను లేపినా లే మనం బయటికి పోదాంలే గౌతమి అని నేను లేపితే ఆమె లేవలే. నా ధైర్యం కాక మా అన్నతో నేను మాట్లాడినా కానీ నీ బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో నాకు తెలియదు అక్క అన్నాడు. ఇట్లా పక్కలో ఎట్లా పండుకుంటే భార్య ఎట్లు లేచిపోయేది కూడా మనకు తెలుస్తుంది సార్. ఒక మనిషి లేచిపోయేది ఒక మనిషికి అర్థమైంది సార్. బెడ్ ఎక్కువ ఉంటే సరే పోని అనుకో. చిన్న మంచమే ఇచ్చిన సార్. అక్కడ బెడ్ ఇంటికాడ ఉంది సార్. నేనన్న వారికి పైసలు ఇస్తే మొన్ననే వెళ్ళిండు సార్. అయితే ఎట్లా చచ్చిపోయింది తమ్ముడు అంటే నాకు తెలియదు అన్నాడు. అయితే నేను నమ్ముకున్నా సార్. నిజంగా చంపలేదేమని నమ్ముకున్నా. నువ్వు ఏమనకు, మన అల్లుడికి ఏమనదు, ఆయన మంచిగా సాత్తుడు నా బిడ్డ కానీ నేను అనుకున్నా సార్. ఈయన కూడా చెప్పిన నిన్న ఈ టైంకి సార్. సరే అనుకున్నా సార్. అయితే మా అన్న ఏమనుకుంటో ఏమో ఒకసారి పర్మిషన్ తీసుకుందాం. ఎట్లా కొట్టిండా ఎట్లా? ఆమెకైతే హార్ట్ ప్రాబ్లం లేదు, హార్ట్ అటాక్ అయితే రాదు. ఇక్కడ మొత్తం నల్లగా ఉంది అని చెప్పేసరికి పోలీస్ దగ్గర పోయినామే. మా అన్న ఏం చెప్పిండు, అక్కడ ఇంకోటి తీస్తే నేనే చంపినా అని చెప్పిండు సార్. అప్పుడు దాకా నాకు తెలియదు సార్. చెప్పిండా? నేను చంపినా ఒప్పుకున్నాడా? ఎందుకు చంపినావు, ఏం బాధ పెట్టినని చంపినావు? ఆమె ఏదైనా ఇష్టం పడ్డదా ఏరే అబ్బాయితో ఏదైనా అక్కడ సంబంధం పెట్టుకుందంటే కాదు సార్. అంజలి అజ్మేర్ అంజలితో నాకు ఇష్టం ఉంది, నేను ఇష్టం పడ్డా సార్. ఆమె చేపట్టి నేను చంపుకున్నా, మేము ఇద్దరం చంపినా అని చెప్పిండు సార్. నాకు అప్పుడు దాకా తెలియదు సార్. ఏది నీ బంగారం అంటే నీ అంజలికి ఇచ్చినా నిన్న చెప్పిండు సార్. ఇన్ని రోజులు ఏమో దాచుకున్నా అని చెప్పిండు సార్. 25 తులాలు బంగారం సార్. అన్నీ నా బిడ్డని నచ్చగొట్టి అన్నీ ఇచ్చేసిండు సార్. ఓ బిడ్డ అన్నికి నచ్చగొట్టి ఇచ్చేస్తుండు కానీ ఓ మన అట్లా అనకమ్మ నాకు బాధ పెడతాడు అని చెప్పింది. కానీ నాకు ఇట్లా బాధ పెడుతుండు, ఫోన్ మాట్లాడుతుండు. ఓ బిడ్డ నువ్వు మాట్లాడకు, ఆయన ఫోన్తో నీకు సంబంధం లేదని నేను 10,000 ఫోన్ పెట్టి ఇప్పించిన సార్. నాకేం న్యాయం చేస్తారు సార్ మీరు? ఏ బిడ్డకు రావద్దు ఈ బాధలు, ఏ తల్లిదండ్రులకు రావద్దు. నీ బిడ్డ ఉంటే నీకు ఎంత బాధ ఉంటుంది సార్? నాకు ఒక్కటే బిడ్డ సార్. నేను విజయవాడ పోయి కష్టం చేసి నా బిడ్డకు నేను సాధినా సార్. బడికి పోంటే నేను కొట్టినా పోలే సార్. నేను బడి చదువుకోను అని పోయింది చెప్పింది. కానీ ఆ బిడ్డ ఎవరికైనా ఇష్టం పడ్డావంటే అమ్మా నేను ఇష్టం పడను, నువ్వు ఇచ్చిన కాడికే నేను పోతా అని చెప్పింది సార్. నేను ఇచ్చిన కాడికే పోయింది సార్. ఆయన చేతిలో పోయేది ఉందేమో సార్. నా బిడ్డకు 3 నెలలు అయింది సార్ పెళ్లి చేసి. మరి అంజలి ఏం చేస్తుందమ్మా? చదువుకుంటుంది సార్. ఇక్కడ ఏం చదువుతుంది? ఎంత చదువుకున్నది నాకు తెలియదు సార్. నాకు తెలియదు ఇప్పుడే చెప్పిండు ఆయన. నేను అంజలి ఇద్దరం కలిసి చంపినాం. నైట్ 2 గంటలకే చంపేసి మేము నైట్ మొత్తం మంచిగానే ఉన్నాం. ఇద్దరం మంచిగా ఉండి తర్వాత ఆమెకు బండి ఎక్కించి
నేను తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చినా అని చెప్పిండు సార్. కానీ మాకు తెలియదు సార్. మా అన్నకి ఎవరో ఫోన్ చేసినంట. మా అన్న నాకు చెప్పిండు, నీ బిడ్డ బాగలేదని నాకు చెప్పలే, ఏరే అబ్బాయితోనే వాళ్ళ మా చెల్లె బిడ్డ బాగలేదంట, ఎవరికి చెప్పకుండా మా చెల్లెని తీసుకొని మా బావని తీసుకొని రానే చెప్పారు. కానీ మా బిడ్డకు అట్లా ఉందని నాకు ఎవరు చెప్పలేదు సార్. తోరు దగ్గర వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు. ఏమైంది నాకు చెప్పండి, మీకు దండం పెడతాను, నేను ఏం కాను, నేను చచ్చిపోతా ఏం లేదు, కానీ నా బిడ్డకి ఏం కావద్దు, నా కొడుకుకి ఏం కావద్దని నేను మొక్కినా ఎవరు చెప్పలేదు సార్. మా తండ్రి మీద నమ్మకం ఉంది సార్. మా నాన్నకి ఎవరో కొట్టి చంపిరి అని అనుకున్నా సార్. నా నాన్న చచ్చిపోతే ముసలోడు ఉన్నాడని నేను మర్చిపోదును సార్. సార్ దండం పెడతా సార్, నాకు న్యాయం చేయండి సార్. మీ వల్ల కాదంటే తీసుకొచ్చి నాకు ఇవ్వండి సార్, నేను చంపేస్తా. నా బిడ్డకి ఎట్లా గోసా పెట్టిండో, ఇక్కడ కూర్చొని ఎట్లా చంపిండో నేను చంపుతా సార్. మీకు దండం పెడతా సార్, ఏ న్యాయం చేస్తా చేయండి సార్. మీకు కళ్ళ పెడతా. మీ కొడుకు ఏం చదువుతుండమ్మా? ఇప్పుడు 10th సార్. 10th హాస్టల్లో ఉంటాడు సార్, ఇంటికాడ ఉండడు సార్. నా కొడుకు నా బిడ్డ మంచిగా ఉంటారు సార్. ఎప్పుడు ఏం గొడవలు రావు సార్. మాకు ఏదైనా ఉంటే మేము పెట్టుకొని చేసుకొని మేము మంచిగా చదువుకుంటాం, కానీ మా బిడ్డలకి ఏ బాధ పెట్టలేదు సార్. ఇక్కడ ఉన్న ఇద్దరు అంటే కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు, బిడ్డ పెళ్లి చేస్తే హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్నటువంటి దుష్ట బుద్ధితోటి ఆడ కట్టుకున్న భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు 25 తులాల బంగారు ఆభరణాలు కూడా అక్కడ ప్రియురాలి చేతికిచ్చి ఇద్దరు కలిసి చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు. అజ్మీరా అంజలి అనేటువంటి ఒక అమ్మాయి వలలో పడి తను గత ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడో తెలియదు, తను హైదరాబాద్లో చదువుకుంటున్నా అని చెప్పి అంటున్నారు. కానీ పూర్తి వివరాలు కూడా అంజలికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏమన్నా తెలుస్తాయి. వాళ్ళ మేనమామ ఉన్నాడు ఇక్కడ, గౌతమి వాళ్ళ మేనమామ కూడా అనేక విషయాలు కూడా వాళ్ళకు తెలిసిన తర్వాత వాళ్ళు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ మేనమామ ఉన్నాడు. ఒకసారి బ్రదర్, ఇప్పుడు అంజలి ఎట్లా పరిచయము, మీకు ఏమన్నా ముందస్తు సమాచారం ఏం లేదా? ఇట్లా ఆ అమ్మాయి వాళ్ళలో పడే ఇట్లా ఈ అమ్మాయిని చంపిండి అనుకోవచ్చు కదా. అయితే అబ్బాయి వాళ్ళ పెదనాన్న కొడుకు నైట్ 10 గంటల వరకు మా ఇంటికాడనే ఉన్నాడు. 9 గంటల వరకు మా ఇంటికాడనే మా బామ్మర్దిను అబ్బాయి వాళ్ళ పెదనాన్న కొడుకు ఇద్దరు వచ్చారు. మా చుట్టాలు రిలేషన్ వస్తే నేను చెప్పిన కదా, నేను పనికి అంచెలు వచ్చే వరకు లేట్ అయింది. రాంగా 100 రూపాయలు చికెన్ తీసుకురారి అంటే మా బామ్మర్ది అన్నాడు, నేను తినను అన్నాడు. నువ్వు తినకుండా లేదు, నీ పేరు మీద మేమైనా తింటామంటే సరే తీసుకొని వచ్చారు. మేము వరంగల్ వెళ్తామంటే సరే పొద్దుగాలు వెళ్ళిపోయి మళ్ళీ సీకట్టు మీరు ఆట మీద వస్తాయంటే సరే పంపించేసినాం. ఇక వాళ్ళ ఊరు వీరారం బాల్యతండ, అక్కడ పోయి బియ్యం బస్తా పెట్టుకొని వచ్చారట. వచ్చేసి ఇక వాళ్ళు వచ్చేసి మరి ఏం జరిగిందో తెలియదు. అయితే నా ఫోను నైట్ 12 అయిందంటే ఫోను సైలెంట్లో పడిపోతుంది. ఇప్పుడు అంజలికి సంబంధించినటువంటి సమాచారం మీకేం తెలుసు? అయితే అబ్బాయి చెప్పిండు, నిన్న స్టేషన్లో చెప్తేనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. అప్పటిదాకా మాకు డౌట్ రావాలి అబ్బాయి మీద మాకు డౌటే లేడు. ఎందుకంటే సొంతం తమ్ముని కానీ ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు. కాదు అబ్బాయి మీద డౌట్ పడలేము మేము. డౌట్ పడేది ఉంటే అబ్బాయిని కొట్టేటోళ్ళు, వీళ్ళ వాళ్ళని కొట్టేటోళ్ళు ఏదో ఒకటి జరుగు. అబ్బాయి ఒప్పుకొని చెప్పిన దాకా అమ్మాయి వల్ల ఇట్లా నేనే చంపుకున్నాను అబ్బాయి ఒప్పుకున్నదాకా స్టేషన్లో ఒప్పుకున్నప్పుడే అమ్మాయి ఎక్కడ ఏ అమ్మాయి ఏంటంటే అబ్బాయి చెప్పిండు. ఇట్లా బ్యాంక్ మేనేజర్కు బ్యాంకుకి సంబంధించి కోచింగ్ తీసుకుంటుంది హైదరాబాద్లో. ఫోన్ చేస్తే అమ్మాయి వచ్చింది, వచ్చి ఆటో దిగింది. ఆటో దిగితే ఆటో నేను పోయి ఎక్కించుకొని వచ్చిన. రాగానే మేము చంపేసినాం. మళ్ళీ చంపేసినాక కొద్దిసేపు బయటికి పోయి వచ్చిన, నేను కొద్దిసేపు కూర్చున్నా. మళ్ళీ నా ధైర్యం కావట్లే, తెల్లారుతుంది. టైమింగ్స్ తనే చంపినని చెప్పిండా, ఇద్దరు కలిసి చంపినని చెప్పిందా? ఇప్పుడు వాళ్ళు ఏమో చంపినామని చెప్పిండు. అంటే అప్పటికి అంజలి కూడా ఇంట్లో ఉంది, వీళ్ళ ఇంట్లో ఎక్కడుందో చెప్పట్లే. అయితే మళ్ళీ అట్లా చెప్పుకున్నాక ఇక అయితే అబ్బాయి ఏం చేసిండు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమైనా ఉందా, ఎవరైనా చంపిరా, ఏం జరిగిందంటే ఏమో నాకేం తెలియదు అన్నాడు. తెలియదు ఏంటంటే మేము పొద్దుగా తిరిగి మళ్ళీ పేషెంట్ దగ్గర పోయి చూసేవారికి దెబ్బ లెక్క కనబడతాను. అయితే నువ్వు చంపలేదంటున్నావు కదా, ఈ దెబ్బలేంటని సెల్ ఇట్లా ఫోటో తీసి చూపించగానే చెప్పేసిండు. ఇప్పుడు చెప్పేసేవారికి మరి ఏ అమ్మాయి ఏం జరిగింది ఏంటంటే, అమ్మాయి నాకు ఫోన్ చేసి నువ్వు అమ్మాయిని చంపేస్తే నేను నీకు పెళ్లి చేసుకుంటా, లేకుంటే చేసుకోనని చెప్తే చంపేసిన. ఆల్రెడీ ఒకసారి జరిగింది మ్యారేజ్ అయిన తర్వాత. మాట్లాడటం జరిగిందా? ఏది ఈ నాకు కట్నము సరిపోట్లే, 25 లక్షల కట్నము. మీ నాన్న దగ్గర డబ్బులు ఉంటాయి, నువ్వు కట్నం అడుగు, నీకు ఇస్తారు, నువ్వు ఒక్కదానికి కూతురు కదంటే పెద్ద మనుషుల తరపున మేము ఇద్దరు మాట్లాడినాం. ఏది విషయం ఉన్నా మా బావ నాకు చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు. 25 లక్షల కట్నం అంటే ఆడబిడ్డను పంపించింది కాక నీ మొత్తం ఒకసారి ఇచ్చిండ్రు. ₹1 కట్నం ఆపలే. 150 గజాలు ల్యాండ్ ఇచ్చిండు. ఇంకా కొడుకు ఉన్నాడు, నీకు ఇచ్చినట్టు కొడుకుకి ఇస్తేనే కదా మర్యాద ఉండేది. అట్లా చెప్తే మరి ఏం జరిగిందో ఏమో. ఇక మంచిగానే ఉన్నారు. ఆదివారం వాళ్ళ ఇంటికాడ తీసి పండుకోపోయి నేను చూపోయిన ఫోటోలకి ఇట్లా మొత్తం అందరం బాగానే దిగినాం. ఇక నేను ఆ పిల్లవాడు ఇద్దరమే వడ్డించినాం. మా బావాలకి ఇట్లా అంతా కూర్చోబెట్టి వడ్డించినాక నాకు అర్జెంట్ పని ఉంటే నేను తెల్లారు లేచి వచ్చేసిన. అయితే 2వ రోజు 3వ రోజు మా బావకు ఫోన్ చేసిన,
ఏం చెప్తారు బావ, నేను వచ్చిందే గుర్తా, మళ్ళీ నీవు ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేయలేదంటే, లేదు మేమందరం బాగానే ఉన్నాం, మీరు ఎట్లా ఉన్నారంటే మేము బాగానే ఉన్నాం అంటే, గౌతమ్ వాళ్ళు ఆడున్నారంటే గణేష్కి జ్వరం వచ్చిందట, బాగా జ్వరం వస్తుందట, ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినన్నారు. మరి ఇంటికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ ఇంటికి ఆడున్నారంటే వరంగల్ పోయినన్నారు. అదే రోజు నేను పని దగ్గర నుంచి, నేను మిస్త్రి పని చేస్తాను, పని దగ్గర నుంచి వేరే సైడ్కి అర్థం కావట్లేదు, నేను ఆడికి వెళ్తా అంటే మా సడుగుడు నాకు డబ్బులు ఇవ్వాలని సడుగునికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మా మరదలు ఎత్తింది, మా కోడలు సుగా ఆడనే ఉన్నది. ఏమైంది పోయిందే గుర్తా, మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయట్లేరంటే, లేదు మా నేను అత్తకు ఫోన్ చేసినా కానీ అత్త ఇంటికాడనే ఫోన్ పెట్టిపోయిందో మరి అయితే లేదంటే అత్త ఫోన్ ఇంటికాడనే పెట్టిపోయింది, ఎప్పుడు మాట్లాడేది అదే మాటలు. మరి మా భార్యకు ఫోన్ చేసి ఏమైనా చెప్పేదో ఏందో తెలియదు, కానీ ఎప్పటికీ ఫోన్ తీసుకుపోయేది, కానీ ఇక నాకు బిజీ వల్ల ఆ ఫోన్ మర్చిపోయి పనులను తీసుకొని వెళ్ళిపోమని చెప్పి. ఇదంతా కాదు కానీ ఇక్కడ ఆయన ఏంటంటే ఇప్పుడు గౌతమిని నేనే చంపానని చెప్పి నేను ఒప్పుకున్నాడు. ఇప్పుడు చంపిన టైంలో ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి చంపారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు అంజలి కూడా ఆ టైంలో వీళ్ళింట్లోనే ఉందంటారా? అయితే మాకు డౌట్, ఒక్కళ్ళు అయితే చంపలేరు, అమ్మాయి లేదా అమ్మాయి వాళ్ళ నాన్న ఇందులో ఉంటే ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ నాన్న ఇన్ఫర్మేషన్ నా బిడ్డను చేసుకొని సుగా ఇచ్చినట్టు ఉంటే అప్పుడెప్పుడో గతంలో జరిగిందట. అది నేను ఇస్తా, మీ బాగా ఇచ్చే కానీ దానికైనా ఎక్కువ ఇస్తాను నేను కట్టినాం, నా బిడ్డను చేసుకొని చెప్పిండు సుగా అంజలి వాళ్ళ నాన్న. మరి వాళ్ళు ఎట్లా ఉంటారో తెలియదు. ఇప్పుడు వాళ్ళది ఒక ఊరు, మనది ఒక ఊరు, కాకపోతే మనం పోతాం వీళ్ళ ఇంటికి పోయి వచ్చేస్తాం. అమ్మాయి సుగా ఎవరో తెలియదు మనకు. కాకపోతే అబ్బాయి ఫోటో మరి ఏమైనా ప్రూఫ్ ఉందా అమ్మాయి ఏంటంటే అమ్మాయి ఫోటో ఉందని చెప్పిండు. ఆల్రెడీ అమ్మాయి ఫోటో ఉంది, అమ్మాయి ఫోటోసుగా అదేదో లాగినట్టు మరి ఏందో నాకు అర్థం కావట్లే. అబ్బాయి సెల్ నుంచి నేను ఫోటో తీసుకున్నా అమ్మాయిది. అయితే నేను ఎస్ఐ గారు వాళ్ళతో కోరిన, సార్ మాకు న్యాయం జరగాలంటే అబ్బాయి ఒక్కని వల్ల అయితే ఇది కాలే, అమ్మాయి తరపునైనా వాళ్ళని ఉండొచ్చు, లేదా బయట నుంచి ఎవరైనా అబ్బాయికి సంబంధించిన ఉండొచ్చు, వాళ్ళని విచారించి ఎవరు అన్నాడు కొద్దిగా న్యాయం చేయాలి సార్ అని మేము కోరుతున్నాం. ఇప్పుడు వీళ్ళు వీడు వరంగల్లోనే తనను చంపిండా, ఎక్కడ చంపిండు వీళ్ళు? ఇప్పుడు అది పద్మావతి గార్డెన్ పక్కమటే వాళ్ళ కిరాయికి ఉండేది ఆ రూమ్స్గా. నాకు డౌట్ వచ్చి ఎట్లా ఉంది రూమ్ అన్నట్టుగా నేను ఒక్కనే నడుచుకుంటూ పోయి చూసిన రూము. ఇంతవరకు వాళ్ళు వరంగల్ వచ్చిన కానీ వాళ్ళ రూమ్స్గా నేను పోయి చూసింది లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు వాళ్ళ నాన్నగిట్లా ఊళ్ళో ఉంటారా? ఏది గణేష్ వాళ్ళ నాన్నగిట్లా? గణేష్ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ పాపం ఎడ్డోళ్ళు, వాళ్ళకైతే ఏం తెలియదు. వాళ్ళు మేకలు తీసుకొని, మేకలు ఉన్నాయి మినిమం, ఏది బాగా ఇప్పించుండు, బండి అడిగిండు, దీపం ఆర్పేయడానికి పోతే మా దాంట్లో అడుగుతారు. అయితే ఆటో ఉన్నాక నీకు బండి ఎందుకు, ఆటో ఇప్పించినాం కదా బండి ఎందుకు, అదే బండి బదులు మీ నాన్న ఆటో కూడా మీరే కొనిచ్చారు? ఆటో మా బాబాయ్ కొనిచ్చిండు, ₹1,00,000 ఇచ్చిండు. అంటే వేరే జీవనోపాధి లేదు, ఆటో మీరే కొనిచ్చారు, 25 లక్షల కట్నం ఇచ్చిండ్రు, 25 తులాల బంగారం పెట్టిండ్రు, 150 గుంటల భూమి ఇచ్చిండ్రు. అంటే ఈయన దగ్గర ఏం పని చేసే సామర్థ్యం ఏం లేదు. ఇక్కడ ఒక్కడే తమ్ముడు, నా ఒక్కతే బిడ్డ అని రాఖీ కట్టడానికి వస్తే ₹50,000 పెట్టిండు మా బావ. 50,000, 500, 1000, 2000 పెట్టాలంటే సాధనం. మరి ఏం చూసి ఇచ్చిండ్రమ్మా ఇంతగానం చూస్తున్నారు? మంచిగా ఉండాలి. మా బావ చేసింది ఏంటంటే, ఇప్పుడు మా చిన్నమ్మ కొడుకులు ఉన్నారు 3, వాళ్ళుగా వరంగల్లోనే ఉండరు, 2 వరంగల్లో ఉంటారు, నడిపాయన ఇంటికాడనే ఉండరు. వాళ్ళని మించి కొద్దిగా హై లెవెల్లో పోవాలి, పలాని మనిషి అల్లుడు అంటే మెచ్చుకోవాలి నలుగురు అన్నట్టుగా. నేను ఇస్తేనే కదా వాళ్ళు పైకి వచ్చేది, మా అత్తోళ్ళు నాకు ఇచ్చినట్టుగా నేను వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు పైకి వస్తారు అన్నట్టుగా మా బావ ఆలోచించండి. మా బావ ఆలోచించిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఎదగాలనంటే ఏదో ఒకటి సపోర్ట్ చేస్తేనే ఎదుగుతారు, అలాంటి చేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్కు మా డౌట్ క్లియర్ కావాలంటే వాళ్ళని తీసుకొచ్చి విచారించాలి. కాకపోతే అమ్మాయి ఫోటో ఉంది, వాళ్ళ అబ్బాయి ప్రూఫ్ అమ్మాయి సుగా నాకు తెలియదు. ఇవాళనే అబ్బాయి ఫోటో పెడితే ఈ అమ్మాయి ఎవరు అమ్మాయి అన్నట్టు మాకు తెలియదు. అబ్బాయి చెప్తేనే అమ్మాయి ఫోటో మేము తీసుకున్నాం. ఇక్కడ ఎంత దారుణమైన విషయం అంటే, తన కూతురు బాగుండాలని చెప్పి ఎంతో ప్రేమతోటి, అంటే తను అల్లుడికి 25 లక్షల డబ్బులు ఇచ్చారు, ఆటో కొనిచ్చారు, 25 తులాల బంగారం ఇచ్చారు, రాఖీ పండగకు వస్తే 50,000 రూపాయలు ఇచ్చారు. అంటే ప్రతిదీ కూడా అల్లుడి మీద ఎట్లాంటి భారం పడకుండా బిడ్డను మంచిగా చూసుకుంటే సరిపోద్దని చెప్పి ఎంతో ప్రేమతోటి కూడా అన్నీ తానే కూడా బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళకంటే ఎక్కువగా తల్లిదండ్రులే బాధ్యత వహించి బిడ్డ మంచిగా ఉండాలని చెప్పి అనుకున్నారు. కానీ తను వేరే అమ్మాయి మోజులో పడి ఉన్న ఇవి డబ్బులను, అంటే మొత్తం ఆ 25 తులాల బంగారాన్ని కూడా వాళ్ళ ప్రియురాలకి ఇచ్చినట్టుగా అంజలి అనేటువంటి అజ్మీరా అంజలికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అంటే ఎంత దారుణమైనటువంటి మానసిక స్థితులు ఉన్నాయి. పనిచేసే సామర్థ్యం లోపించిన తర్వాత ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయి. పాపం వాళ్ళు వద్దని కూడా అన్నారు ముందు, కానీ మధ్యవర్తుల సహాయంతో కూడా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని నచ్చ చెప్పడంతో కూడా వాళ్ళు అభం శుభం తెలియని ఇప్పుడు అమాయకుల్లాగానే కనిపిస్తున్నారు వాళ్ళ మాటలు చూస్తుంటే. కానీ ఇంత దారుణమైనటువంటి వ్యవస్థను చూడడానికి కూడా చాలా దారుణంగా చూడవచ్చు. ఒక్కసారి మీరేనా అమ్మ అక్కడ చూసింది వాళ్ళ తీసుకుపోయింది? ఎక్కడ సార్? అమ్మాయి మధ్యవర్తులు అంటే సంబంధం తీసుకుపోయింది మా మేనత్త, మేము అక్కడే సార్, మా ఫ్యామిలీనే సార్.
మా ఫ్యామిలీనే సొంతం, ఇటు బావ కొడుకు ఇటు మొత్తం సొంతం మా అన్న బిడ్డే సార్. మా ఫ్యామిలీలోనే అందరు కలిసి ఉంటామని మేము ఇప్పుడు వీళ్ళకి అమ్మలేదు, మాకు అమ్మలేదు, మా అక్కకి అమ్మలేదు, అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు మేము ముగ్గురు అక్క జిల్లాలో ఒక ఊర్లోనే బతుకుతున్నాం సార్. ఇద్దరిని మేనత్త ఇంటికి ఇచ్చిండ్రు, ఒక నన్ను బయటికి ఇచ్చిండ్రు సార్. అందరు పక్క పక్కనే సార్, ఇల్లులు కూడా పక్క పక్కనే, అంతా బాగానే ఉన్నాము. 4 సంవత్సరాల కింద మాకు తెలియకుండానే వీళ్ళు మాట్లాడుకున్నారు సార్. ఇక మళ్ళీ తర్వాత ఏ గొడవ అయిందో ఏ ఇష్యూ అయిందో నాకు తెలియదు సార్. తర్వాత మళ్ళీ అమ్మాయి 4 సంవత్సరాల కింద ఆయనకి ఇద్దాం అనుకున్నారా ఆ అబ్బాయికే? అప్పుడు మాట్లాడుకున్నారు సార్, 5,000 వరకు పూజ కట్టుకున్నారు. తర్వాత ఇక ఇట్లా గొడవ అవుతుంది. మళ్ళీ వీళ్ళు అబ్బాయికి ఏలికి దెబ్బ తగిలితే వీళ్ళందరూ వచ్చిండ్రు సార్ చూసిపోదామని. అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్య ముగ్గురు కలిసి వచ్చిండ్రు. వచ్చినాక ఏం జరిగిందంటే ఇక ఆ అబ్బాయి వీళ్ళు వచ్చేసరికి ఆ అబ్బాయి లేడు, వీళ్ళని చూసి బయటికి వెళ్ళిపోయింది సార్. వీళ్ళని చూసి బయటికి వెళ్ళిపోయినాక ఇక వీళ్ళు ఆడ ఉండకుండా అదే నైట్ ఇంటికి వచ్చేసిండ్రు సార్. వచ్చేసిన తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత నన్ను బతిలాడిండు. సొంత వాళ్ళ పెద్దమ్మే మా మేనత్త కూడా, ఆమెను బతిలాడిండ్రు. నేను చేసుకుంటా, మంచిగానే ఉంటా పిన్ని, మేము బాగానే ఉంటాము, నేను ఏదైనా మచ్చ తీసుకొస్తే అప్పుడు అనండి అది ఇది అని మమ్మల్ని అందరినీ నమ్మించిండు సార్. మేము కూడా అంత నమ్మకపోతే మా బావ వాళ్ళ ఇంటికి పోయిండు, అమ్మాయి వాళ్ళ సొంత మేనమామ ఇంటికి వెళ్ళిండు సార్. అక్కడికి పోయి కూడా బతిలాడిండు. మా వదిన మా అన్నయ్య కాళ్ళలో కూడా పడ్డాడు. నేను చేసుకుంటా అక్క, మీ తమ్ముడిని అనుకొని నన్ను చూసుకోండి అది ఇది అని అంతా బాగానే చేసిండు సార్. నా పెళ్ళయి 3 నెలలు అయ్యి 4వ నెల పడ్డది సార్. 4 నెలల నుంచి అందరు సంతోషంగా కలిసిమెలిసి పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేసిండ్రు సార్. ఏ ఆడపిల్లకి చేయని పెళ్ళి వాళ్ళు చేసిండ్రు ఎంతో సంతోషంగా. 25 లక్షలు కట్నం ఇచ్చిండ్రు, బంగారం పెట్టిండ్రు, ఆయనకి ప్లాట్ ఇచ్చిండ్రు, ఆయన ఇంటితో సహా ఉప్పు కారంతో సహా మొత్తం ప్రతిదీ. వాళ్ళ బిడ్డ కష్టపడొద్దు, ఒకతే అమ్మాయి అని ఎంతో కష్టపడి చూసుకుంటున్నారు సార్ వాళ్ళు. ఒకరోజు తిండి తిప్పలకి లేకున్నా కూడా వాళ్ళకి పంపించి వాళ్ళకి ఏ ఆపత్తి రాకుండా ఈ 4 నెలల్లో ఒక 4 సంవత్సరాలు గడిచినట్టు చూసుకున్నారు సార్. కానీ ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో అందరిని ఇంత నమ్మించి 2 బెడ్షీట్లు ఇట్లా పెట్టి మోకాలతో గుండె మీద కూర్చొని మా ఘోరంగా చంపిండు సార్. నిన్నటి అంజలి కూడా ఆ టైంలో ఉందా ఇంటికాడ? ఇక్కడ నేను లేను సార్. అక్కడ మీకు సమాచారం ప్రకారం ఆ అమ్మాయి కూడా ఉండొచ్చా? నేనైతే చూడలేదు సార్. అందరూ ఆ అబ్బాయి అయితే ఒప్పుకున్నాడు సార్. ఇప్పుడు మేము ఇద్దరమే చంపినా అని ఒప్పుకుంటు సార్. నిన్న అయితేనే మాకు తెలుసు సార్, ఆమె ఎవరో మాకు తెలియదు. ఆయనే చెప్పిండు సార్, నేనే చంపినా. ఎందుకు చంపినామంటే అంజలికి ఇష్టం పడ్డా, ఈమె లేకపోతే మేము ఇద్దరం మంచిగా ఉంటామని మేము ఇద్దరం చంపి మేము మూలకు కూర్చున్నామని కూడా చెప్పిండు సార్. అప్పుడు దాకా మాకు తెలియదు అమ్మాయి ఎవరు అన్నాయి. అప్పుడు దాకా మాకు తెలియదు సార్. చంపలేదు అని అనుకున్నాం సార్. ఆయన ఎట్లా అటాక్ అనుకున్నాం సార్, కానీ చంపలేదని అనుకోలేదు సార్. మేము అట్లా చంపుకున్నానంటే ఆయన ఇక్కడనే చంపి పాతేద్దాం సార్. మేము కూడా నేను నమ్ముకున్నా, నా కొడుకుని ఎట్లా నమ్ముకున్నాను నేను నమ్ముకున్నా సార్. ఆయన చూసి ఆమె అట్లా తీసుకొని వచ్చి ఇట్లా చంపితే నా బంగారం తీసుకొని పోయినా, మరి అట్లా తీసుకొని అయినా పోవచ్చు కదా సార్. నా బిడ్డని ఇడిచిపెట్టిపోయి నేను సాదుకుందును కదా సార్. నేను ఏదైనా అడిగి రోడ్డు మీద అడిగింది నా బిడ్డకు నేను సాదుకుందును కదా సార్. మరి నాకు బిడ్డకు నాకు దక్కకుండా చేసినావు సార్. నువ్వు కూడా దక్కవద్దు సార్. నువ్వు మీ వల్ల కాకపోతే నాకు ఇవ్వండి సార్. మీకేమైతుంది? నాకు అక్క అవుతుందండి. ఆ అబ్బాయి అక్క అవుతుంది. పిన్ని గౌతమి కూతురు అవుతుంది, వరుసకి కూతురు అవుతుంది. ఆ అమ్మాయి కొంచెం అమాయకురాలు, బాగా అమాయకురాలు. అంటే ఎక్కువ లోక జ్ఞానం తెలియదు అమ్మాయికి. ఇంట్లో నుండి ఎక్కువ చదువుకోలేదు, ఇంట్లోనే ఉండడం చేసుకుంటుంది అమ్మాయి. కానీ బాగా నమ్మించిండు అబ్బాయి మాత్రానికి. నాకంటే ఎవరు బాగా చూసుకోవట్లేదు అమ్మాయిని అన్నట్టు అందరికీ బాగా పైకి చూపించిండు. బాగా చూపించి నమ్మించి ఇక్కడ వరంగల్లోనే ఉంటారు వాళ్ళు. అయితే మా ఇంటికి వచ్చినప్పుడు మరి మీరు మంచిగా ఉంటారా ఏందా అని కూడా అడిగినాం. మాకేమైంది పిన్ని, మేము మంచిగానే ఉంటున్నాం, మాకేం గొడవలు లేవని కూడా అమ్మాయి చెప్పింది మాతోటి. సరేలే ఇక మంచిగానే ఉంటున్నారు కావచ్చు. ఫస్ట్ ఒకసారి ఇట్లనే సంబంధం క్యాన్సిల్ అయింది కదా, మంచిగా ఉంటారా లేదా అనేది మా అందరి డౌట్. అంటే ఫస్ట్ అబ్బాయి చేసుకుంటా అని ఒప్పుకున్నాడు, మళ్ళీ తర్వాత నేను చేసుకోను అని అన్నాడు. ఒక 2-3 సంవత్సరాలు అట్లా గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ నేను చేసుకుంటా అని అన్నాడు. తనే వచ్చి అడిగిండు మళ్ళీ. మరి ఏమైందో ఏందో తెలియదు. మరి తను లవ్ చేసినప్పుడు అమ్మాయితోనే వెళ్ళాలి కదా, ఈ అమ్మాయిని జీవితం ఎందుకు ఆగం చేయాలి? బాగా నమ్మించి గొంతు కోసినట్టు కోసిండు అబ్బాయి అయితే తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత విగత జీవులుగా మారడాన్ని కూడా చాలా దారుణంగా చూస్తున్నారు. ఇట్లా ఎలా చూస్తున్నామ్మా? మరి ఈమెను ఇంత నమ్మించి మోసం చేయడాన్ని ఎలా చూస్తున్నామ్మా?
ఫస్ట్ ఏం చేసిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు ఇక అప్ప పొన్నం తిన్నారు. ఒక 5,000 గట్టిపోయిండ్రు అల్లుడు. అయితే బొట్టు పెట్టిపోయిండ్రు. సరే అని అనుకున్నా సార్. అయితే మళ్ళీ వచ్చినప్పుడు నాకు వద్దు అమ్మ బిడ్డ అని అన్నాడు. అయితే వాళ్ళ చోటున వాళ్ళు ఉన్నారు, వీళ్ళ చోటున వీళ్ళు ఉన్నారు. ఇక అక్కడనే ఆగిపోయిండ్రు. ఇక ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం, అమ్మ పోతాం అక్క వాళ్ళ ఇంటికి పోతాం అన్నాడు. అయితే మేలే పోతామని అంటే నా పెద్ద కొడుకు అక్క కొడుకు ఫోన్ చేసిన, మరి ఇట్లా అంటాడు, ఎట్లా రా కొడుక అని అన్నా. అయితే సరే నువ్వు పో పిన్ని, పిల్లగాని తీసుకొని నువ్వు పో అని అన్నాడు. అయితే నా పో బుద్ధి కావట్లే కదా, నువ్వు రా అని అన్నా. అయితే నేను రాను, నీకేం భయం అవుతుంది, నువ్వు పోరాదు, నీకేం కొడతారా తిడతారా, పోరాదు అని అంటే నా ఇక గణేష్ని తీసుకుపోయి బండి మీద ఇద్దరు పోయినా. పోతే బిడ్డ ఏమన్నది, అమ్మ నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చినావు కానీ ఒక 10 రోజులు ఉండి నా ఇంటికాడ దీని పోగాని నేనైతే బిడ్డని ఏను, నాకు బిడ్డని అయితే ఏను ఇట్లా అన్నాడు. సరే ఏకుంటా మాయలే అని ఇక నేను ఒక రోజు ఉన్నా. మళ్ళీ పొద్దున లేచిన, అయితే తోట ఏరే బిడ్డ పోయింది, నేను వంట చేసి మళ్ళీ బిడ్డకు పంపించిన. అయితే మళ్ళీ వచ్చిండ్రు 2 ఇంటికి. వచ్చే వారాకు మళ్ళీ బిడ్డ వచ్చింది. మళ్ళీ బిడ్డ వచ్చింది కదా. అయితే ఏం బిడ్డ మరి ఏమని అంటావా అన్న. అయితే నేను ఏను పిన్ని అన్నది. సరేలే ఏకుంటే అమ్మాయి ఇక నేను వచ్చి నా ఇంట్లో పడ్డా. వాళ్ళ చుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడనే మా మరిదేలు వీళ్ళు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఒక 2 సంవత్సరాలు ఉంటే ఏం చేసిండ్రో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఇక నా దాని దూరం నాకైతే ఏం లేదు. మరి నాకు వద్దమ్మా ఇది పిల్ల, నాకు వద్దు అని నాకు చిన్నగా ఇంత మాట అంటే నేనేమైనా జిద్దు నాకు అనలే. అయితే ఇంత దారుణమైనటువంటి నమ్మక ద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తిని నేను చిన్నమ్మాయిత నా బిడ్డ అట్లా ఏం పని, మంచి అమ్మాయి మంచిగా ఉంటుంది. ఏం చేయాలంటారు ఆయన నమ్మించి మోసం చేసినందుకు? చంపాలి, ఉరి శిక్ష వేయాలి, అలాంటి కొడుకులకు ఉరి శిక్ష వేయాలి. మా అక్క కడుపు కాలింది, ఒకటే బిడ్డ, ఇంకో బిడ్డకు ఆ పరిస్థితి రావద్దు, మీకు మొక్కుతా. ఇంకో బిడ్డకు రావద్దయ్యా. మా అక్కకు వచ్చిన పరిస్థితి ఇంకో బిడ్డకు రావద్దు, ఇంకో తల్లిదండ్రులకు రావద్దు ఆ పరిస్థితి. నాకు 2 బిడ్డలు, నేను బయటకి ఇస్తే నా పరిస్థితి కూడా అట్నే అవుతుందేమో అని ఇప్పుడు నుంచే భయం అవుతుంది. ఒక అమ్మాయి 8, ఇప్పుడు మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి 8 సంవత్సరాలు, 8 తరగతి చదువుకుంటుంది. చిన్న ఆమెకున్న ఇప్పుడు 4 తరగతి చదువుకుంటుంది. నా బిడ్డలు ఎట్లా బతుకుతారని భయం అవుతుందనయ్యా. మేము కూలి చేసి బతికితున్నాం. కష్టాలు సుఖాలు అన్నీ మేము సుఖపడలేదు. మా కష్టాలు ఎవరికి చెప్పాం. మా బిడ్డలే మాకు కష్టాలు, మా సుఖాలు అనుకుంటా. ఎంత కష్టమైనా మా బిడ్డల కోసమే చేస్తున్నామని మేము సుఖమని అనుకుంటాం, కష్టాలు అనుకోం. ఎంత కష్టపడినా కూడా మా బిడ్డల కోసమే. మా కొడుకులు, మా బిడ్డలు ఎక్కువ, మాకు కొడుకులు ఎవరికి కావాలి. ఓకే, ఇంత దారుణం అంటే వాళ్ళు కన్న పిల్లలు కష్టపడొద్దని చెప్పి అన్నీ తానే, అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా, అంటే 4 నెలల్లోనే 4 సంవత్సరాలకు సరిపడే విధంగా ప్రేమను, డబ్బులని, బంగారాన్ని అన్నిటినీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ నమ్మక ద్రోహం చేసి వేరే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుందన్నటువంటి ఆలోచనలతోటి తను ఉన్నటువంటి అమ్మాయిని కూడా కట్టుకున్న భార్యను కూడా కడదీర్చినటువంటి దుర్మార్గపు పరిస్థితి కూడా నెలకొంది. ఇక్కడ వాళ్ళ తల్లి ఆవేదన, ఒకవేళ చేసుకుంటే చేసుకొని కానీ నా బిడ్డను ప్రాణాలతో వదిలిపెడితే నేనైనా కాపాడుకునే దాన్ని కదా అని చెప్పి ఆ తల్లి, వాళ్ళ పిన్ని, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అంటే ఎంత దారుణమైనటువంటి మానసిక దౌర్బల్యంలో ఇప్పుడు నేటి యువత కొట్టుమిట్టాడుతుందని చూడొచ్చు. ఈజీ మనీ కోసం ఇక్కడ పెళ్లిని కూడా దీన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక్కడ అంటే అమ్మాయి మాత్రం తన ఇంట్లో ఉంటుంది, ఉద్యోగం చేస్తే మళ్ళీ ఇంకా గొప్ప జీవితం ఉంటుందన్న దాని మీద వేరే అమ్మాయితో కూడా ట్రాప్లో పడుతున్నారు. అజ్మీరా అంజలి అనేటువంటి అమ్మాయి కూడా చదువుకున్నది కాబట్టి ఆ చదువుకున్న అమ్మాయి వలలో పడి
ఈమెను కడతెరిచినటువంటి వైనం. ఆ అమ్మాయి కూడా చెప్పింది తను చంపేస్తేనే నేను వస్తాను అని చెప్పి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మబలకడంతో ఆమె మాటలు నమ్మి కట్టుకున్న భార్యను కూడా కడతెరిచినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక స్థితి మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది. పాపం అభం శుభం తెలియని ఆ తల్లిదండ్రులు మాత్రం అరణ్య రోదనగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కడుపు కోత కూడా కన్న తల్లికే మిగిలిందిగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంత దారుణమైనటువంటి అకృత్యాలకు పాల్పడి తమ కన్న బిడ్డను చంపినటువంటి దుర్మార్గుడికి ఇక్కడ కఠిన శిక్ష వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు కనుక ఇక్కడ చట్టాలు కనుక ఏమీ పని చేయకపోతే తనని మాకు అప్పచెప్పండి, మా బిడ్డను ఎలాగైతే కడతీర్చారో మేము కూడా అలాగే చంపుతాము, మా బిడ్డ లేని జీవితం మాకెందుకు అన్నటువంటి ఒక ఆవేదనతోటి కుటుంబం మొత్తం రోధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక ఆడపిల్లను పెళ్లి పేరుతోటి నమ్మించి ఒక వేరే అమ్మాయితోటి ప్రేమలో పడి ఇక్కడ తన కట్టుకున్నటువంటి భార్యనే కడతేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆ వ్యక్తిత్వాలను చూసిన తర్వాత ఇక్కడ ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా అనేక మంది చెల్లిస్తున్నారు. ఇంతటి దారుణం ఈ కాలంలో చూస్తే అసలు పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి, కాలం ఎటువైపు వెళ్తుంది, దీన్ని ఎట్లా చూడాలన్నటువంటి ఒక ఆవేదనతో కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది. ఒక ఆమెతో నక్ర సంబంధం పెట్టుకున్నప్పుడు మరి వీడు వదిలిపెట్టి వాళ్ళకి అప్పచెప్తే అయిపోయేది ఉండే. ఒక అన్యాయంగా ఆడపిల్లని చంపి నువ్వు సావలేదా అని ఆమె ఏదో రోగం వచ్చి చచ్చిపోయిందని చెప్పడం న్యాయం కాదు కదా. అన్యాయమైన సావాది. పోలీసు వాళ్ళు కూడా ఏం న్యాయం చేస్తానండి, ఏం చేస్తాను? చచ్చిపోతే పని ఉన్నది, మరి అమ్మాయి చనిపోయింది, దేనికి చనిపోయిందని వానికి ఉరిశిక్ష ఎత్తానరా? వారి నాడి రోడ్డు మీద నిలబెట్టి తగలబెడితే ఇంకొకరికి గుణం వస్తుంది. ఒక ఆడపిల్లను సంపరిగా ఆడపిల్ల అయిన పుణ్యానికి రాలేదు కదా అండి. కట్నాలు ఇస్తాండ్రు, కానుకలు ఇస్తాండ్రు, వాళ్ళు పెట్టే అంత బంగారం పెడతాండ్రు, వస్తువులు ఇస్తాండ్రు, ఇంకా సరిపోలేదంటే కూడా మళ్ళీ పంపిస్తాను అత్తగారింటికి. అయినప్పటికైనా భర్త కావాలని అమ్మాయి తెస్తాంది, ఇస్తాంది, పానాన్ని కోల్పోతుంది. ఇప్పుడు కన్నా కడుపు కాలిపోతుంది కదా. ఇప్పుడు ఆమె దుఃఖం ఆమెకు మనం తీర్చలేం కదా. చిన్నప్పటి కాడికెళ్ళి పొట్టలు పెట్టి ఆమెను కానీ పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడితే నా బిడ్డ బతుకుతి కావచ్చునని ఉన్న ఆస్తంతా అమ్ముకొని ఒక బిడ్డ పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఎంత వినయంగా ఉండాలి చెప్పు. మరి పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? పోలీసు వాళ్ళకు కూడా ఉండాలి. ఇప్పుడు వాని చంపాలి, వాని బతకని. ఇంకొకరికి అన్యాయం అనేది జరగదు. ఆడపిల్లకు అన్యాయం జరిగింది కదా, ఇంకో పిల్లకు జరగదు. అటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. పోలీసులు కానీ చట్టాలు కానీ కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇదంతా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది మా తమ్మునికి అయింది. అక్కడ మేము ఎవ్వరం లేము. ఆంబులెన్స్కి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసినప్పుడు జేబులలో వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి. మరి పలానా నంబర్ అని ఫోన్ చేస్తే మేము వచ్చి మా తమ్ముని బతికించుకుందాం కదా. చనిపోయినాక కూడా ఆయనను గతి లేకుండా చేసిండ్రు. పక్కోళ్ళు ఎవరో చూసి పండ్ల బండి ఆయన చూసి మా తమ్ముడిని చనిపోయాడు అని చెప్తే మేము ఇప్పుడు వచ్చినాం ఇక్కడికి. అంటే ఇది అన్యాయమేనా? చనిపోతే కుక్కను పడేసినట్టేనా? ఒక పక్షిని, ఒక కుక్కల కన్నా పక్షుల కన్నా ఒక ప్రేమ ఉన్నది కానీ మనుషులకు మాత్రం లేదు. చిన్న పిల్లలు కానీ, పుట్టిన పిల్లలు కానీ, ఏడాది పిల్లలు కానీ మోసం చేయబట్టరు. కన్నా కడిపే కాలుతుంది కానీ మరి వాళ్ళకైతే ఏం కాదు కదా చెప్పు. అన్యాయం అనేది జీవితమే కదా. ఒక్క బిడ్డ ఆమె ఎంత ఏడుస్తుంది, ఆ ఏడుపు ఎవరికి జరగాలి చెప్పు. దేవుడు ఇచ్చిండు కన్నది, ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధగా చూసుకోవాలి. నీకు కూడా ఒక చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది. నువ్వు కూడా తల్లి కడుపుల నుండి వచ్చిన జన్మ కదా. అలాంటి జన్మను మీరు ఉరి శిక్షణ శ్రద్ధ తీసుకుంటారా లేకుంటే వాడిని ఏం చేస్తారో ఆ పోలీసుల చేతుల్లో, అధికారుల చేతుల్లో ఉన్నాయి. ఓకే, ఇంత దారుణ సంఘటన మీద కూడా స్థానికులు కొంతమంది స్పందిస్తున్నారు. నిజంగా అమ్మ, ఎందుకంటే అమ్మాయి చెప్పినట్టు చట్టాలు కూడా సరిగా ఉంటే ఇంకోటి జరగదని చెప్పి కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ దీన్ని ఎట్లా చూస్తుంటామా మీరు? నిజంగా ఆ అమ్మ ఏడుస్తుంటే మాత్రం నిజంగా ఇట్లాంటి పరిస్థితులు ఏ తల్లికి రావద్దు అన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఉన్నటువంటి ఆయనకు కూడా అక్క ఉంటుంది, తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది. మరి ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? ఇంత డబ్బు తీసుకుంటారు ఒక అమ్మాయి గురించి. ఎందుకంటే కన్న తల్లికే తెలుస్తుంది బాధ. ఎందుకంటే ఆ తల్లిని చూస్తే నిన్న నుండి ఏడుస్తుంది. తల్లి తండ్రి ఎవరినో మనం నమ్మిపోతాం. పోయినప్పుడు రక్షణ లేనప్పుడు ఏంది ఇది? ఎవరికి చెప్పుకోవాలి? పోలీసులక, తల్లిదండ్రులక ఎవరికి చెప్పినా న్యాయం లేదు. ఎవరికి చెప్తాము? అంతలావైతే ఇష్టం లేకుండా వదలొచ్చు కదా. వదిలితే ఆమె పని ఆమె చేసుకుని ఎక్కడైనా బతుకుతుంది. ఎవరి లక్షణం లేనిది ఎట్లా చెప్పు ఆమెకి? వాళ్ళ పిల్లని తీసుకురండి. ఒక ఆమె లవ్ చేసినాక తర్వాత అట్లాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? చేసుకొని ఎందుకు అట్లా అదిగా చేయాలి చెప్పు? రక్షణ లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దలు లేదు, ముసలు ఎంత బాధల మీద పడుతుంది తెలుసా? ఒక్కొక్క చిన్న కూతుర్లకు కూడా అన్యాయం అయిపోతుంది ఈ సమాజంలో. దేని గురించి? మేము డబ్బిచ్చి మిమ్మల్ని నమ్మొచ్చినప్పుడు చూసుకున్నప్పుడు దేనికి? మేము కూడా అట్లా చేయాలి. ఈమెను ఎట్లా చంపిలో ఆయనను కూడా అట్లా చేయాలి. చేసిన తర్వాతనే ఇంకొక ఆయనకు బుద్ధి, సిగ్గు, శరం అన్నది వస్తుంది. లేకుంటే అంతవరకు రాదు.
చెప్తాను కదా ఇది. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలకి ఇదే అవుతుంది, రక్షణ లేదు, భయం అవుతుంది. బయటికి వెళ్ళాలన్నా, ఏడికి మాట్లాడాలన్నా, ఏడికి పోయినా ముసలిది లేదు, ముడుగుది లేదు. దేనికోసం ఇది బతుకు చెప్పు? అందుకనే రక్షణ అనేది ఉండాలి. ఈ పాప ఆమెకు ఎట్లా అయిందో ఆ తల్లికి అట్లా ఆయనను చంపాలి అంతే, లేకుంటే ఈ ఇంకా ఎక్కువైపోతా ఉంటుంది. లేదు రక్షణ మాత్రం. ఆడపిల్లల కన్నా తల్లి సుఖము ఆడపిల్లకే తెలుస్తుంది, ఆడపిల్లల కన్నా తల్లికే తెలుస్తుంది. కనాలే, పెంచాలి, చదివిపియాలి, కట్నం ఇవ్వాలి. మేము కన్న తల్లి చంపుకోలేక వాని చేతిలో పెట్టి వానితోటి ప్రాణం తెప్పించుకోవాలి. ఆ కన్న తల్లి సుఖం ఎవరు తీరుతారు? ఎవ్వరం తీరవలేము. ఆ తల్లి సుఖం తీరవాలంటే వాని ప్రాణం తీయాలి. వాని లవ్ చేసింది ఏవోతో ఆ ఇద్దరు ప్రాణాలు, ఈమె మూడో ప్రాణం కాబట్టి ముగ్గురు చచ్చిపోవాలి. అట్లనే గదే నిర్ణయం మాదైతే. ఆడపిల్లల చట్టాలు కూడా ఉంటున్నాయి, మరి ఎందుకు చట్టాలు సరిగా పనిచేస్తలేవు అనుకోవచ్చా? ఇంత ధైర్యం ఎందుకు చేస్తున్నారు అనుకుంటారు? చట్టాలు ఏం చేస్తానంటే ఈ సంపినోడు పోయి ఇంత పైసా పెట్టగానే చట్టము వాళ్ళ కడుపు కాదు కదా, పోలీసు వాళ్ళ కడుపులు కాదు కదా కాలనీ. ఇంత పైసా పెట్టగానే పైసా తీసుకొని వాడిని పక్కకు జైల్లో నుంచి పంపిస్తాడు. వాడు మళ్ళీ రాజలాగా వచ్చి బతుకుతాడు. ఈ పోయిన మనిషి అయితే రాదు కదా. ఈ కన్న తల్లి కడుపును చూసి అర్థం చేసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళకు కూడా కడుపులు ఉంటాయి, వాళ్ళు బిడలంగా అంటారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు. వాళ్ళ కడుపు గాయమైతే వాళ్ళు ఊరుకుంటారా? అందుకనే ప్రతి కడుపు నాదే అనుకొని వాళ్ళు న్యాయం జరిపియాలి. ప్రతి ఆడపిల్లకు న్యాయం అనేది. పెళ్లిళ్ళు చేయాలంటే భయం అవుతుంది. ఎవరు ఏ ఊరికన్నా ఇద్దామంటే భయం అవుతుంది. నాకు కూడా 5 ఆడపిల్లలు ఉన్నారు. 4 పెళ్లి చేసి ఇంకొక పిల్ల ఉన్నది. ఉద్యోగస్తులు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామంటే జల్లుమంట అది ప్రాణం. ఎవరికి ఇస్తే కట్నం ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. ఇస్తే వీని దగ్గర ఇంకెంత తీసుకురాపో అని కొట్టేళ్ళ కొట్టుడు, తిట్టేళ్ళ కొట్టుడు, ఇట్లా సంపుడు. వాడు డబ్బుకు ఆశపడ్డము కూడా వాడు ఎందుకు చేసుకోవాలి పెళ్లి? వాళ్ళకి శాతగానప్పుడు పెళ్ళానే చేసుకోవద్దు. వాడు రోడ్ల మీద రోబి అయి బతకాలి అంతే. ఒక తల్లి కడుపు వాడు కాలవద్దు, వాడు నీళ్ళు మూత జీరాంటికి అంతే. చట్టం చేసే పని గది. సంఘటన చూసిన తర్వాత ఇక్కడ ఎంజీఎంకి వచ్చినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ బంధువులు కూడా చనిపోయారు. కానీ ఇక్కడ వీళ్ళ రోదన చూసిన తర్వాత వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు, మానవత్వం ఎటువైపు వెళ్తుంది, ఆ కన్న తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారన్నటువంటి ఒక ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు జరగడానికి కారణం కూడా చట్టాలు సరిగా పనిచేయకపోవడము, పోలీసులు అసలైన ట్రీట్మెంట్ సరిగా ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. ఒకడు మర్డర్ చేసిందంటే వానికి రక్షణ కూడా కొంత కల్పించేటువంటి పరిస్థితులే లోపాకార ఒప్పందాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ పోలీసులు, చట్టాలు, ఇక్కడ ప్రభుత్వాలు కూడా దీనిపై చాలా సీరియస్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకు, అంటే పెళ్లిళ్ళు చేయాలి, పెళ్లిళ్ళు చేసినటువంటి వాళ్ళు చనిపోతే కూడా కడుపు కోత కూడా మేమే భరించాలా అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్నలను చూస్తుంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా రేకెత్తుతున్నాయి. ఖచ్చితంగా దీనిపై ఇప్పటికే ఎన్నో చట్టాలు వస్తున్నాయి, దిశ లాంటి చట్టాలు కూడా ఎన్నో వస్తున్నాయి. కానీ ఆ చట్టాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నది కూడా ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. ఇట్లాంటి సమయంలో ఇక్కడ శిక్షలు వేయాలంటే మాత్రం ఎట్లాంటి శిక్షలు జరుగుతున్నాయంటే ఎట్లాంటి బాధితులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో అంటే దానికి పురికొల్పినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా అట్లాంటి మరణ శిక్షలే విధించడం వల్లనే ఇట్లాంటివి ఆ రూపు మాపేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఏదేమన్నప్పటికీ కూడా ఇంత దారుణమైనటువంటి సంఘటన అక్కడ తల్లి కడుపు కోత తీర్చాలంటే ఆ ఇద్దరికి కూడా ఎవరైతే అంజలి ఉందో అలాగే తను గణేష్ ఉన్నాడో భర్త, వీళ్ళిద్దరికీ కూడా మరణశిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ఇక్కడ చట్టాల పరంగా కాకుండా పబ్లిక్గానే ఉరి తీయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఇట్లా జరిగితేనే ఇంకొకసారి ఎక్కడ ఇటువంటి రిపీట్ కావు, చూసేటువంటి వాళ్ళకైనా లేక చేసేటువంటి వాళ్ళకైనా ఒక భయం అనేది కలుగుతుంది. ఆ భయం లేకపోవడం వల్లనే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా, ఎంజీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, మిగిలిన బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.